హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్ రామ్ రామ్ బాయ్ సాబ్కి సార్ ప్రజెంట్ సార్ మనకు ఉన్నది కియా సెల్టస్ అండి హెచ్డి అంటే బేసిక్ మోడల్ ఇది. ఓకేనా, ఇది మోడల్ వచ్చేసి 2022 ఉంది, 5th మంత్. ఓకేనా, ఇది షోరూమ్ ట్రాక్ అని ఓనర్ చెప్తున్నాడు, ఒకసారి మీరు చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. ఒక్కసారి ఒకటికి రెండు సార్లు చూసి తీసుకోమని చెప్పంట సార్. నేను కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకున్న ముందు దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు, టైర్స్ కూడా ఓకే ఉన్నాయి. ముంగటి మాత్రం ఒక మీకు 90% వరకు ఉంటాయి, వెనక మాత్రం ఒక 20-30% వరకు ఉంటాయి. ఓకేనా, సరే లేట్ చేయకుండా వెళ్ళిపోతారండి. మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేపిమట్ చేపిస్తాం, తీసుకొచ్చుకుంటే మీకు కూడా తీసుకొచ్చుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సార్, సరే వెహికల్ ఏ వెహికల్ అయినా సార్ ఫస్ట్ మీరు తీసుకునే ముందు ఇక్కడే చూసి తీసుకొని పోండి సార్, ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత మళ్ళీ ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. నేను మీకు ఉన్న విషయం చెప్తున్నాను, దయచేసి ఎవరు తప్పగా అనుకోకండి. ఓకేనా, సరే లేట్ చేయకుండా వెళ్ళిపోతారండి. ఓకేనండి, ఇదే మనం చెప్పిన వెహికల్ చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇది మన ఛానల్ పేరండి, ఇది నా నెంబరు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొరుట్ల. ఏపీ వాళ్ళకి వెహికల్స్ ఏవి పనిచేయవు సార్, ఓన్లీ తెలంగాణ మాత్రం పనిచేస్తాయి. ఒకసారి అయితే బయట నుంచి చూసుకుందాం, మీకు డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమని చెప్తుంటా నేను. చిన్న చిన్నగా అక్కడక్కడ మాత్రం చిన్న డెంట్లు మాత్రం ఉన్నాయి, చూసుకోవచ్చు. వెనక డోర్ దగ్గర ఒక్క దగ్గర మాత్రం చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. వెనక చూసుకుంటే ఎక్కడ కానీ మాత్రం ఏం లేవు. ఇది డీజిల్ వెర్షన్ ఉంది, ఇది నేను ప్రైస్తో సహా డీటెయిల్స్ మొత్తం చెప్పేసి ఉంటాను. కొంచెం టైం తీసుకొని చూస్తే చూడండి, లేకపోతే నేనైతే ఏం చేయలేను. ఓకే, ముంగట బంపర్ దగ్గర తీసుకున్న క్రాచెస్ ఏం లేవు, అంటే కనిపిస్తలేవు, చిన్న చిన్నగా ఉంటాయి కానీ ఏర్పడినట్టు. కింద మైటింగ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది, సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, బ్యాగ్స్ చూసుకున్నా కానీ సీట్లు ఓకే ఉన్నాయి. మీకు తక్కువ బడ్జెట్లో కావాలంటే మాత్రం మీరు తీసుకోవచ్చు. ఓకేనా, సరే టూ సైడ్ అయితే మీరు చెక్ చేసుకోండి. ఒకసారి వెనక డిక్కి కూడా చూపిస్తా, చూసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా ఏదైనా డ్యామేజ్ ఉందో తెలుస్తుందని చెప్పి చూపిస్తాను నేను. ఓకే సార్, ఇది కూడా చెక్ చేసుకోండి. మీకు ఇట్లా ఐడియా లేకపోతే మీరు డైరెక్ట్ లైవ్లో వెహికల్ చూసుకున్న తర్వాత తీసుకోండి సార్. సార్ ఒకసారి అయితే వెనక సారీ కింద ఏముందో లేదు అది కూడా చెప్తాను నేను. ఇందులో పానా జాగ్రత్త మాత్రం ఉన్నాయండి, చూసుకోవచ్చు. ఇండ్లు అయితే ఉన్నాయి, వెయిటే ఉన్నది. ఈ టైర్స్ స్టెఫిన్ వచ్చేసి మాత్రం మీకు ఒక 20-30% వరకు ఉంటుంది, అంతకుమించి అయితే ఏం లేదు. స్పేస్ మాత్రం మంచిగా ఉంది ఇందులో, చూసుకోవచ్చు. సరే ఒకసారి అయితే మీకు లోపల చూపిస్తా. ఇందాక లెఫ్ట్ సైడ్ చూపించిన, ఒకసారి రైట్ సైడ్ చూపిస్తా. ఇది కీతోనే సార్, ఇది రీడింగ్ కూడా చెప్తాను మీకు. కింద మ్యాటింగ్ ఓకే, సీట్ వచ్చేసి ఇక్కడ కొంచెంగా డ్యామేజ్ ఉంది, ప్రాబ్లం లేదు. ఓకే, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. వెనక సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ఇక్కడ మాత్రం డ్యామేజ్ లేదు. ఇది నేను వీడియో మాత్రం తక్కువ పెట్టడానికి ట్రై చేస్తా, కాబట్టి అన్ని విషయాలు మీకు చెప్పడం వీలు కాకపోవచ్చు, మరి మాత్రం తప్పుగా అనుకోకండి. ఒకసారి అయితే రీడింగ్ చెక్ చేసుకుని సార్, రీడింగ్ వచ్చేసి 75,000 ఉన్నది రీడింగ్ ఇప్పుడు లైవ్లో. నెక్స్ట్ వచ్చేసి మీకు ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని, ఒకసారి మీరు చెక్ చేయించుకున్నాక తీసుకోండి. నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు సార్, ఎందుకంటే నాకు జరిగిన కొన్ని సందర్భాలను మీకు చెప్తున్నాను, నేను ఉన్న వాస్తవం చెప్తున్నా. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ఏసీ మాత్రం చెల్డ్ ఉంది, ప్రాబ్లం లేదు. డోర్స్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. ఏది కూడా ఏదైనా కొంచెం చేంజ్ అయినా లేదా లేకపోతే చిన్న చిన్న డ్యామేజ్ ఉన్నా కానీ నేను డైరెక్ట్ మీకు చెప్తాను, నేను చూసుకోవచ్చు. ఇది కూడా ఫస్ట్ అయితే వచ్చేసి మీకు ఒకసారి ఈ బీడింగ్ తీసి చూపిస్తా, బీడింగ్ ఓకే ఉంది. ఇది కూడా ఇక మాట్లాడడం ఎందుకని చెప్పేసి నేను చూపిస్తాను సార్. ఇక కొంచెం కొంచెం నేర్చుకోవాలి ఇప్పుడు నేను కూడా. ఇది కూడా ఓకే ఉంది, ఇది కూడా ఓకే ఉంది. ఓకేనా, ఇప్పటి వరకే తను చూపించిన. ఇప్పుడు మీకు ఇంజన్ సౌండ్ ఎట్టుంది, లీకేజ్ ఉంది, అది కూడా చెప్పచ్చు చూడండి. ఓకే, ఫస్ట్ అయితే ముంగాడిది బాండ్ చెక్ చేసుకుందాం. బాండ్ వరకు చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. ఇందాకైతే మీకు పిల్లర్స్ అయితే చూపించిన, ఒకసారి అయితే ఆపడం చెక్ చేసుకుందాం. ఆపడం ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం లేదు. నేను చెప్పడం కాదు సార్, మీరు డైరెక్ట్ వెళ్ళి షోరూమ్ చెక్ చేయించుకోండి, అది కూడా మీకు ఒక ఐడియానే వస్తుంది. ఇక్కడ లీకేజ్ మాత్రం ఎక్కడ లేదు సార్. దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్నాడు సార్ 10,50,000 ఓనర్ చెప్తున్నాడు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. 10 వరకు ఇస్తాడు కావచ్చు, ఇంకా కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా కూడా తగ్గచ్చు, అది నా ఉద్దేశం. మీకు చెప్తున్నాను నేను, చూసుకోవచ్చు. ముంగట సోపట్టి వరకు ఓకే ఉంది. ఒకసారి అయితే హెడ్ లైట్ చెక్ చేస్తాం, హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే ఉంది, కిందది ప్రోగ్రామ్స్ కూడా ఓకే పని చేస్తున్నాయి.
ఆ, ప్రతి వెహికల్ మాత్రం ముంగట చూసుకుంటే ఎక్కడైనా కానీ స్క్రాచెస్ అనేవి ఉంటాయి. కాకపోతే కొందరు టచ్అప్ చేయించుకుంటారు కాబట్టి అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇది కూడా ఓకే, హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే. ఇది సైడ్ మాత్రం రావట్లేదు. మిర్రర్ సైడ్ కింద సైడ్ ఇండికేటర్స్ మాత్రం రెండు పనిచేస్తున్నాయి. ఒక్కసారి అట్లాగే వెనక చూసుకుంటే వెనక మాత్రం ఒకే ఉంది, డ్యామేజ్ ఏం లేదు. ఇది ఎక్స్ట్రా సార్, ఇది ఎక్స్ట్రా పెట్టించుకునేది. అది మాత్రం ఇది కంపెనీతో వచ్చేటి ఇట్లా వస్తాయి నార్మల్గా అయితే. ఓకే, ఇది కూడా చూసుకున్నాం, ఓకే ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. సార్ ఈ వెహికల్ వచ్చేసి బేసిక్ మోడల్ సార్. ఇది మీకు ఒకసారి గ్లాస్ కూడా చూపిస్తారు చూడండి. గ్లాస్ వచ్చేసి ఇక్కడ 24 ఉంది, చూసుకోవచ్చు. గ్లాస్ ఇది చేంజ్ అయింది లేదు తెలిసిపోతుంది. ఇది సీసీ ఉంది, చూసుకోవచ్చు. ఆల్రెడీ తెలిసిపోతుంది 24 అంటేనే మీకు. ఇది వచ్చేసి 22 మోడల్. ఇది ముందు గ్లాస్ మాత్రం చేంజ్ అయింది. చేంజ్ అయిన ప్రతి గ్లాసు అంటే వెహికల్ వచ్చేసి మీకు యాక్సిడెంట్ మాత్రం కాదు, రన్నింగ్లో పోతుంటే కూడా తలుగుతాయి. అట్లాంటి దానికి కూడా మనము యాక్సిడెంట్ వెహికల్ అని చెప్పరాదు కాబట్టి చెప్తాను నేను. ఇది పట్టి మాత్రం ఉట్టిన ఉంది, ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఇది కూడా సీసీ ఉంది. సరే ముంగట టైల్స్ మాత్రం 100% ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. దీని ప్రైస్ మళ్ళీ చెప్తాను, 10,50,000 ఓనర్ చెప్తున్నారు సార్. 10 వరకు ఇస్తారు కావచ్చు, డైరెక్ట్ కూర్చొని మాట్లాడకుండా ఇంకా కూడా తగ్గించచ్చు అంటే సార్ 1,00,000-2,00,000 కాదు సార్ అది. ఇది కూడా ఓకే ఉంది సార్, 20% ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. ఇది మాత్రం వేసుకుంటేనే కరెక్ట్. ఇది వచ్చేసి మీకు ఒక 50% వరకు ఉంటుంది. అదొక్కటి టైర్ మాత్రం అవసరం పడుతుంది. ఓకే సరే, మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నాను సార్ దీని గురించి. కియా సెల్టాస్ హెచ్టీ అండి, బేసిక్ మోడల్ వచ్చేసి 2022 5వ నెల. ఇది ఓనర్ ఎత్తున్నారు, షోరూమ్ ట్రాక్ అని మీరు చెక్ చేయించుకుంటే కూడా మంచిది సార్. ఓనర్ చెప్పేది కూడా నేను నమ్మట్లేదు ఈ మధ్యలో, ఎందుకంటే కొంచెం మోసం చేస్తున్నారు. 22 మోడల్ ఇది. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్. టైర్స్ మాత్రం 3 టైర్లు మాత్రం ఓకే, వెనక ఒక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాత్రం కొంచెం తక్కువ ఉంది. సీట్ల వరకు చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి. సీట్లు పెద్ద విషయం కదా సార్. రేటింగ్ వచ్చేసి 75,000 ఉంది. ఓకేనా, వెహికల్ ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు, మీరు చెక్ చేయించుకున్నాక తీసుకోండి సార్. దీని వచ్చేసి 10,50,000 ఓనర్ ఎత్తున్నారు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.